ఇప్పుడు ఎట్లా సార్ ఇదంతా వీళ్ళు ముగ్గురు కలిగడం వల్ల బీజేపీ, టీడీపీ, జనసేన ఈ ప్రభావం మంచిగానే ఉంటుంది అంటారా? అంటే ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈసారి హీరో ఎవరంటే హీరో పవన్ కళ్యాణే. ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. 5 ఏళ్ల క్రితం వీళ్ళు తప్పు చేసిరు అన్నట్టు మీరు ఇప్పుడు ఉన్న ప్రకారం 5 ఏళ్ళు ఒకవేళ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు డెవలప్ అయింది అంటారా? చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు అధికారులు వాలంటీర్లలో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఎంకాన్ చేసిన, డబుల్ ఎంకాన్ చేసిన, డబుల్ పీజీ చేసిన అంతే చెప్తా ఉంటారు. మళ్ళీ 5 నువ్వు 5,000 రూపాయలు ఉద్యోగం వాలంటీర్లు అని చెప్పి దిక్కు దివాను లేని ఉద్యోగాలు. రామరాజు కూడా అప్పుడు ఎంపీ అక్కడ రామరాజు ఆయన కూడా ఇండిపెండెంట్ చేద్దాం అనుకునేసరికి ఆయన కూడా ఉండి ఇచ్చి చంద్రబాబు నాయుడు న్యాయం చేశాడు. ఒక రూలింగ్ పార్టీని ఎదిరించి 365 రోజులు కూడా స్థాయిలో ఇచ్చాడు. ఎవడిమ్మన్నాడు? అటువంటి పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. రామరాజు కూడా అప్పుడు ఎంపీ అక్కడ రామరాజు కూడా మళ్ళీ నియోజకవర్గం ఆయన కూడా బాగా కాన్ఫిడెంట్ ఉన్నాడు, ఆయన కూడా గెలుస్తా అని. ఆయన కూడా న్యాయం చేశారు సార్. అంటే టికెట్ ఇస్తారా అయ్యారా ఆయన కూడా ఇండిపెండెంట్ చేద్దాం అనుకునేసరికి ఆయన కూడా ఉండి ఇచ్చి చంద్రబాబు నాయుడు న్యాయం చేశాడు. అంటే ఆయన చాలా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మంచి సమర్థులైన రాజకీయ నాయకుడు, నిజాలు మాట్లాడే రాజకీయ నాయకుడు రామరాజు గారు. ఒక రూలింగ్ పార్టీని ఎదిరించి 365 రోజులు కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏమి లేదు, ఎలక్షన్ లో ఓటింగ్ అవ్వనంత మాత్రంలో హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఎవడొచ్చి హత్యా ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? కానీ చాలా వీటన్నింటినీ భరించి వచ్చాడు. ఆయన కూడా జైలు వేసారు, ఆయన కూడా ఇబ్బంది పెట్టారు, పొట్టుపట్టు కొట్టారు మొత్తం కావాలండి బాగా. ఎంపీని కూడా మొత్తం ఆడుకున్నారు చాలా. అవును, ఇవన్నీ జనాలు కూడా గమనించారు కావచ్చు. ఇప్పుడు అందుకే ఎలక్షన్ లో ఏం జరుగుతుందో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు అయితే పాప ఆయన కూడా మంచిగా పిలిచి అసెంబ్లీ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన కూడా ఫుల్ ఖుషి. ఇప్పుడు ఎట్లా సార్ ఇదంతా వీళ్ళు ముగ్గురు కలిగడం వల్ల బీజేపీ, టీడీపీ, జనసేన ఈ ప్రభావం మంచిగానే ఉంటది అంటారా? అంటే ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈసారి హీరో ఎవరంటే హీరో పవన్ కళ్యాణే. ఎందుకంటే బీజేపీకి, తెలుగుదేశానికి పడదు. అలాగే చంద్రబాబు నాయుడు అంటే మోదీ ఒప్పుకోడు. కానీ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కోసం పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. ఎప్పుడైతే బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కలుస్తున్నారంటే అప్పుడే విజయవంతంగా నడుస్తుందని మనం అనుకోవచ్చు. అది కానీ అట్లా కూడా కాదు సార్. ఇప్పుడు మాకు అప్పుడు కూడా వీళ్ళు కూడా ఒక మంచిగా ఆలోచన ఏంటంటే నాకు ఎక్కువ సీట్లు కావాలని ఎక్కువ గొడవ పెట్టుకోలే, నాకు ఎక్కువ సీట్లు కావాలని గొడవ పెట్టుకోలే. అంటే దాన్ని మంచిగా సమానంగా మెయింటైన్ చేసుకున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆపోజిట్ జగన్ ఉండద్దు, గంతే పెట్టుకున్నారు. గల్లనే సక్సెస్ అయ్యారు. అంతేనా సార్? అంటే జగన్ మీద వీళ్ళు వ్యతిరేకత కాకుండా వాళ్ళ పాలన మీద వ్యతిరేకత. ఎందుకంటే ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు కానీ ఎప్పుడు ప్రజల మధ్యకి రాలేదు. ఎంతవరకు అభివృద్ధి జరిగిందో ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టలేదు. ఆయన తాలూకు అనుచరులందరూ కూడా ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు 1000 కోట్లు సంపాదించేశారు. ఇదంతా అవినీతి ఉన్నాయి కదా. అయినా ఏం మందలించలేదు. ఇదే వ్యతిరేకత మాట. అంటే మీకు తాయిలాలు ఇస్తే సరిపోతుందండి. మీరున్నారు రోజు ఇంటి బిర్యానీ చేస్తే సరిపోతుందా? నెలాఖరులో బియ్యం అయిపోయి కొండన డబ్బులు లేవు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళే కదా తిరస్కరిస్తారు. నిన్ను ఎవరు తెమ్మన్నాడు బిర్యానీ అని చెప్పేసి. ఆ డబ్బు పెట్టి బియ్యం కొనుక్కుంటే సంవత్సరం అంతా వచ్చాయి కదా. అటువంటి పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. తాయిలాలు ఇచ్చాడు, ఎవడు ఇవ్వన్నాడు? వీళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారన్నమాట. ఈ సంవత్సరానికి ఒక 10 లక్షల మంది ఇంజనీర్లు భారతదేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నారు. మనకేంటంటే కనీసం 10 లక్షలు కాదు సార్ కదా, 10,000 మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అదే నువ్వు 5,000 రూపాయలు ఉద్యోగం వాలంటీర్లు అని చెప్పి దిక్కు దివాను లేని ఉద్యోగాలు ఇచ్చావు. దానికి కాగితం కలము లేదు. నువ్వు వెళ్ళి నేను ఉద్యోగస్తులని చెప్పడానికి నీకు 10 రూపాయలు అప్పంపడం ఇవ్వడు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ముద్ర ఉందా? నీ జీతానికి గ్యారంటీ ఉందా? వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, ఇవ్వకపోతే ఎవరు. ఇకపోతే దీనివల్ల ఏంటి ఎన్ని అనర్థాలు జరిగాయి. తెల్లదామున తలుపు కొట్టారు. తలుపు కొట్టేటితో ఒంటరిగా ఉంటే వాళ్ళని రేపు చేయడం. ఇప్పుడు తెల్ల కార్డు కావాలంటే అమ్మాయి తెల్ల కార్డు కావాలంటే 5 రూపాయలు. పెన్షన్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. 3,000 రూపాయలకి 200 రూపాయలు ఇచ్చేయాలి. అలా ప్రతిదానికి ఒక రేటు పెట్టేశారన్నమాట. నువ్వు అవినీతిని పెంచేలా చేసావు కానీ ఏదైనా డెవలప్మెంట్ కి అవకాశం కల్పించావా? కంపెనీ గింపిలు ఏం రాలే అర్థిక్కు. అంతే కదా. అందువల్ల
పోని పరిశ్రమల మంత్రి అంటే ఆ పరిశ్రమ మంత్రి ఆ గుడివాడ అమర్నాథ్ అవు. నువ్వు పరిశ్రమలు ఎలా డెవలప్ చేస్తావంటే ఆయన కోడిగుడ్డు అంటాడు, అవు. లేకపోతే అవే మైనసేనే సార్ పాపం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి అందరూ అక్కడికి పోయి అలాగే ఇంకో పార్టీకి టీడీపీకి ఓటు వేయడానికి కారణం ఏంటంటే అక్కడ బాగా డెవలప్ అయ్యి కంపెనీలన్నీ అక్కడికి పోయినంటే వాళ్ళిద్దరు ఇక్కడికి రాకపోవు కదా. అదే మరి ఆ పగ బట్టి అందరు మొత్తం ట్రైన్లు బస్సులు నిండిపోయి ఎంత వరదలు పోయి ట్రాఫిక్ జామ్ అయినాయి. అంటే అది ఏదో ప్రపంచం సృష్టిస్తుంది అనే లెవెల్ మనకు అక్కడ అర్థం అయిపోతుంది. అవునవును. అంటే అక్కడ పరిశ్రమల మంత్రి, ఇక్కడ కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా ఉన్నాడు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఆంధ్రదేశం నుంచి కూడా కేటీఆర్ దగ్గర పరిశ్రమలు వచ్చేసాయి. ఆయన తాలూకు అంత తెలివితేటలు చూపించాడు, విదేశాలు వెళ్ళాడు, సంషేర్గా మాట్లాడాడు, ఎన్నో. ఇక మా పరిశ్రమలు చాలా బాబోయ్ అని ఎక్కడ చూసినా పరిశ్రమలే. ఓ సంపద పెరిగిపోయింది. అందుకే గెలిపించారు ఇక్కడ మొత్తం తెలంగాణలో, హైదరాబాద్ లో మొత్తం ఆ పార్టీ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అదే టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ముఖ్యంగా. మరి అక్కడ గురునాథ్ అమర్నాథ్ నువ్వేం చేస్తావు గుడివాడ అమర్నాథ్ అంటే, నేను కోడిగుడ్లు అమ్ముతాను, మామిడి తాండ్రు అమ్ముతాను, తాండ్రు అమ్ముతాను, పచ్చళ్ళు ఊరగాయలు పంపిస్తాను. నూడిల్ షాపులు కూడా ఓపెన్ చేసింది సార్ పాపం. ఆయన కూడా అనంత మీరు కూడా ఎవరెవరు నూడిల్ షాపులు కూడా ఓపెనింగ్ పోయిందట. అవే బాగా ట్రోల్ చేసిర్రు. అలా కాదు, ఇప్పుడు నీకు ఒక అంటే ఇమేజ్ ఉండాలి కదా. కేటీఆర్ అంటే ఒక ఇమేజ్ ఉంది, చంద్రబాబు నాయుడు ఒక ఇమేజ్ ఉంది. అసలు గూగుల్ సత్యనాథేలా ఉన్నాడంటే సత్యనాథేలా చంద్రబాబు నాయుడు తాలూకు ప్రోడక్ట్. ఇప్పుడు అంత పెద్దలు ఉంటే, ఇప్పుడు నీకు ఉన్నవాడు ఎవడో పెద్ద కింగ్ మేయర్ అనుకోండి, వెళ్ళితే నీకు ఒక ఇల్లు వాకి నీకు ఒక ఊరిచ్చాడా అంటే వెళ్ళిన వాళ్ళు బట్టి, నీ ఫ్రెండ్స్ బట్టి మాట. అలాగే చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తాడు, మళ్ళీ డెవలప్ చేస్తాడు, మళ్ళీ రోడ్లు బాగుంటాయి, మళ్ళీ అన్ని సంపద అంతా క్రియేట్ చేస్తాడు కాబట్టి అన్ని బాగుంటాయి. అదే అది 5 ఏళ్ల క్రితం వీళ్ళు తప్పు చేసిరు అన్నట్టు. మీరు ఇప్పుడు ఉన్న ప్రకారం 5 ఏళ్ళు ఒకవేళ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు డెవలప్ అయ్యింది అంటారా? చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు అమెరికాలో సగం అయ్యేది మాట. అమెరికా ఎవరు వెళ్ళేవారు కాదు. ఈ రోజు ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే, ఇప్పుడు మన విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా హైదరాబాద్ వచ్చేస్తున్నాయి కదా. అక్కడ మన బెంగళూరు పరిసర ప్రాంతాలన్నీ, బోర్డర్లో ఉన్న ప్రాంతాలన్నీ కర్ణాటక వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, తడ ఉన్న వాళ్ళందరూ మద్రాసు వెళ్ళిపోతున్నారు. ఇలాగ ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోవడమే కదా. ఇంత కష్టపడి చదివించిన తల్లిదండ్రులను కూడా వదిలేసి వెళ్ళిపోవడమే కదా. అసలు మన ప్రాంతంలోనే ఇండస్ట్రీస్ ఉంటే చదువుకునే వాళ్ళు అక్కడే ఉంటారు, బిడ్డలు కళ్ళ ముందే ఉంటారు అన్నమాట. అవి ఎంత కూలి చేసుకుంటే మాత్రం, ఎన్ని తెలివితేటలతో పనిచేస్తే మాత్రం నెలకి 25,000 రూపాయలు సంపాదించుకుంటారు. అది ఐటీలో పనిచేసినట్టయితే మినిమం 30,000తో స్టార్ట్ అవుద్ది, లక్షలకు వెళ్తుంది జీతం. అంటే కుటుంబం సంక్షేమంగా ఉంటది కదా, ఉంటది కదా. అంతవరకు నువ్వు ఎన్ని కష్టాలు పడినా 25,000 దాటదు. 10,000 ఎవడేమో నీ పెద్ద కష్టం అంటారు. అర్థమైందా? ఇక్కడ ఆదాయం ఉంది. అసలు మామూలు సామాన్యుడి కంటే రోడ్లు, ఇప్పుడు దాన్ని ఏమంటే మేస్త్రి పని చేస్తారు, రాళ్ళు కొట్టుకుంటారు కదా, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. రోజు 1000 ప్యాంటు షర్టు వేసుకున్నాడు వాడు వెళ్ళి వాడికి అడిగితే ఎంత 12,000 ఇస్తామని అంటారు. టెక్నికల్ గా నేను ఎక్స్పెక్ట్ అంటే 12 కాదు 15 తీసుకో అంటారు. అంటే 20,000 దాటినవారు అంటే లేబర్ 30,000 తీసుకుంటున్నాడు. ఇవన్నీ ప్రజల కడుపులో బండిపోతాయి కదా. ఎంత మనం బిర్యానీ పెట్టినా కూడా, ఎంత ఉన్నా కూడా ఒకనొక మూమెంట్ తినుకుంటే ఎంతగానో ఉంటాం. దాని కూడా కొంచెం సోమర్థనం కూడా అయితే అంతేనా? సోమర్థనం అయిపోతుంది కదా. అందుకే అమెరికాలోను చేపలు ఇచ్చి వాళ్ళని ట్రైనప్ చేయరు. చేపలు తింటే ఆరోగ్యం సరిపోతుంది. చేపలు పట్టడం నేర్చుకుంటే నీ బ్రతుకున్నంత వరకు నేర్చుకోండి. అది అటువంటి ఆయన చంద్రబాబు నాయుడు చెప్తుంది కూడా అంతే కదా. మీరందరూ వాలంటీర్లు లేరు బాబు, మీరు చూస్తే బీటెక్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ చదువుకున్నారు, మీరు టెస్ట్ చేస్తాము, మీలో స్కిల్స్ ఉన్నట్టయితే 5,000 రూపీస్ నువ్వు 50,000 తీసుకోవచ్చు నీలో స్కిల్ బట్టి. వాలంటీర్లలో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఎంకాన్ చేసిన, డబుల్ ఎంకాన్ చేసిన, డబుల్ పీజీ చేసిన అన్ని చెప్తా ఉంటారు. మళ్ళీ 5,000 అంటే వాళ్ళకి అది అంటే అదే మాట చెప్తే, దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా ప్రకటించుకున్నారంటే వాలంటీర్లు అందరినీ తీసేస్తారట అని ప్రకటించుకున్నారు అనమాట. ఇంత అకృత్యంగా మాట్లాడితే జనాలు బాగా విసిగిపోయినారు. తర్వాత రేపు రాబోయే ఎలక్షన్స్ తప్పకుండా ఫలితాలు చెప్తాయి. ఎందుకంటే మిగతా సర్వేలాగా ఫలితాలు మనం చెప్పలేము కానీ
తెలుగుదేశం కూటమి మాత్రం చాలా అనుకూలంగా ఉందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం. ఓకే సార్, మరి ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లో ఆంధ్ర మొత్తం ఇంకొన్ని రోజులు అయితే 4 తారీఖు అయితే బయటపడతాయి.